మొన్న మొన్న ఒక ఆయన బగ్గ దాగి షెర్లవన్నాడు యాదుంది కదా. పాపం చచ్చిపోయిండేమో అనుకోని పోలీసోళ్ళు వచ్చి బయటికి గుంజితే పొద్దంతా పనిచేసి పానం అలసిపోయిందని మంచిగా మందేసి సల్లగుంటదని నీళ్ళల్లో వన్న అని అస్సలు ముచ్చట చెప్పిండు. మరి ఆయన సడ్డకుడో లేకుంటే దగ్గర చుట్టమో గాని ఇగో ఇంకో మోతవారి మొగాయన కూడా తాగిన వద్దుగా గీ కథ మోపు చేసిండు. వానొస్తుంది 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 అని షెడ్డు కిందకో ఎవ్వలను రుక్తారు. కానీ ఆ వాన వచ్చినప్పుడు తడిచెట్టోళ్ళే టేస్ట్ ఉన్నోళ్ళు. ఇంకా చెప్పాలంటే ఇగో ఇసంటి మందు బాబులు మంచిగా వైన్స్ కాడ మందుకొని ఆన్నే కుతికే తడుపుకున్నాడు. మీదికెళ్ళి నేలను తడిపేతందుకు వాన రాగానే అబ్బా ఇది ఏం వాన అనుకుంటా మురిసిపోయి ముద్దుగా కదలకుండా సకల ముక్కలం పెట్టుకొని కూర్చుండే ఇట్లా. మరి తాగిన మందు కార్జాలను ఖరాబ్ చేయకుండా యోగా గిట్లా చేస్తుండేమో గానీ గంత వాన వచ్చినా తడుస్తున్నా పక్కకు కూడా కదలకుండా పాత సినిమాల మునులు కూర్చున్నట్టే కూర్చున్నాడు. పాపమైన ఒక్కనే కూర్చుండు. నేను కూడా తోడుపోతా అని బని నేసుకున్న బాబాయ్ కూడా బాహుబలి సినిమాలో నేను అనుకుంటా పోయినంత బడే జోస్తోని పోయి నిలబడ్డాడు. మళ్ళా మందు గిలాసలు నీళ్ళు ఎట్లయినా పోయాలి కాబట్టి వెదర్నే బరాబర్ ఎంజాయ్ చేద్దామని వాన నీళ్ళే పెగ్గులు వారుతుంటే వారెవ్వా అనుకుంటా కూర్చుండిగా. మరి ఇది ఏమో తెలియదు కానీ వాన నీళ్లకు వరద వారినట్టు సోషల్ మీడియాలో వారుతుండే వరకు అందరు చూడబట్టి ఈ వీడియోను. కంత వానకు కూడా వణకకుండా సాగర్ డ్యామ్ పిల్లర్ లెక్క చక్కగా అంత గట్టిగా ఉన్నాడంటే మరి కాక ఏం బ్రాండ్ గుద్దిండో ఏమో. చెప్తే ఓసారి అది కూడా ట్రై చేస్తామని కొందరు కామెంట్లు చేస్తుంటే పగబట్టినట్టే కొట్టిన ఎండలకి పానం చల్లబడే తందుకు ఇట్లా వానలో కూర్చొని శింకులను ఆస్వాదిస్తున్నట్టు తీరే అనుకుంటా ఇంకొందరు అనుకోబట్టిరిగా. ఏపీకి సీఎంగా బాబు సారు ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. మరిగా ఏ శాఖకు ఎవరు మంత్రిగా ఉంటారు? డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంటుర్రు. మరి నిజమేనా? కూటమిలా ఏ పార్టీ నేతకు ఏం పదవి దక్కుతుందని అందరు చూస్తున్న ఎదురు చూపులకి అలా పడదపడ్డది. లిస్టు కూడా బయటికి వచ్చేసింది. మొత్తానికి కొన్నొద్దుల సంధినొస్తున్నట్టే కూటమి పవర్లకు వచ్చేతందుకు ఆసరైన పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కే వరకలా జన సైనికులు మామూలు ఖుషి లేరు. ఎమ్మెల్యే అసెంబ్లీ గేటు కూడా దాకలేడు అన్నారు. ఇప్పుడు చూడురి డిప్యూటీ సీఎం అయిండు అనుకుంటా మురిసిపోతున్నారు. ఇక డిప్యూటీ సీఎం తో పాటుగా పదవులు ఎవరెవరికి ఏంటి అనేది లిస్టు విడుదల చేసిర్రు. ఇక పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల్ని పవన్ కే ఇచ్చిర్రు. ఇక నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేతిలో పెట్టిర్రు. అచ్చెన్నాయుడుకు వ్యవసాయం శాఖ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ, పాడి అభివృద్ధి, మత్స్య శాఖ గట్టబెట్టిర్రు. కొల్లు రవీంద్రకు గనులు, భూగర్భ, ఆబ్కారీ శాఖ, నాదెండ్ల మనోహర్ కు ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ, నారాయణకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, వంగలపూడి అనితకు హోం విపత్తు నిర్వహణ శాఖ, సత్యకుమార్ యాదవ్ కి ఆరోగ్యము, కుటుంబ సంక్షేమము, వైద్య విద్య శాఖ, రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, పయ్యావుల కేశవ్ కు ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పనులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ. ఇగో ఇట్లా మొత్తం క్యాబినెట్ లో 24 మందికి మంత్రి పదవులు దక్కినాయి. పొత్తు పెట్టుకున్న కూటమి పార్టీలు జనసేన, బీజేపీలకు ఎవ్వరికేం తక్కువ కాకుండా అందరు కుష తీరు మంత్రి పదవులు ఇచ్చిండు బాబు సారు. మరి ఈ కేబినెట్ రేపు ఏపీని ఏ తిరిగా ముంగటి తీసుకుపోయేందుకు ఎంత పనితనం చూస్తుందో చూడాలిగా.